అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా ఆత్మీయులు ఆప్తులు గంటా శ్రీనివాసరావు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, సానా సతీష్ గారికి, అలాగే కిల్లార్ రోషయ్య గారికి, అలాగే మా డీగల్ ప్రభాకర్ గారికి, హరి వడ్రానన్ గారికి, అలాగే గాది రామ్మోహన్ రావు గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం తీసుకొని ఇక్కడికి రావటం. అలాగే మీ అందరికి కూడా కొంత సమయం లేట్ అయింది, కొద్దిగా క్షమించగలరు. ఎందుకంటే బికాజ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దాన్ని బట్టి చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఈవెంట్. సో అలాగే కమింగ్ టు ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 2008లో ఒక హిస్టారికల్ లీడ్, అంటే ఒక ఎమోషన్తో క్రియేట్ అయిన సంస్థ అండి. అది కూడా ఏంటంటే మన కోసం మన వాళ్ళందరి కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. మొదటిగా మేము మొదలుపెట్టింది అమెరికాకు వచ్చిన తెలుగువారు మన వాళ్ళందరినీ ఒక ఫ్యామిలీ కింద తీసుకొచ్చేసి దినదినాభివృద్ధి చెంది ఆ రోజు మేము ఒక 100 కుటుంబాలు అయితే 2008లో ఇవాళ 8,000 కుటుంబాలు, అంటే దాదాపు 17-18,000 మంది మెంబర్స్ అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు. సో మేము అందరం కలిసి మేము హెల్ప్ చేసుకుంటానే ఏ రోజుకి ఆ రోజు అది అమెరికాకు వచ్చిన స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం అయితే ఏంటి, ఉద్యోగం కోసం ఉద్యోగ బాటల్లో కష్టాలు ఎదుర్కొన్న వారికి ఒక నెట్వర్క్ని పెంపొందించడం అయితే ఏంటి, బిజినెస్ చేయాలనుకునే వారికి బిజినెస్ ఫోరం అయితే ఏంటి, అలాగే ఎన్నో రకాలు అక్కడ అమెరికన్ సొసైటీకి కూడా బ్లడ్ డ్రైవ్స్ చేస్తా, స్టెమ్ సెల్ డొనార్ రిజిస్ట్రేషన్ చేస్తా. అలాగే మాతృదేశం మేము ఎప్పుడు మర్చిపోలేదండి. 7 దేశాలు దాటి వెళ్ళినా కూడా మన వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. కానీ ఒక ఇండివిజువల్గా చేయాలి అంటే ఆ లాజిస్టిక్స్ వర్క్ అవ్వకపోవచ్చు. అలాంటి వేవ్ లెంత్ బ్యాండ్ విడ్త్ ఆలోచన విధానం సరిగ్గా ఉన్న అందరం కలిసి ఫస్ట్ మన సమాజానికి, మన మాతృదేశానికి, మన 2 రాష్ట్రాల్లో పిల్లలు చదివిస్తే, ఒక అమ్మాయిని చదివిస్తే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు మేము 100 మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళ ప్రతి సంవత్సరం 1,200 మంది స్టూడెంట్స్ మినిమం 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పటివరకు 15,000 మంది స్టూడెంట్స్కి 20 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎన్నో కుటుంబాలు ముందు స్థాయికి వెళ్ళి, ఇందాకే ఒక పెద్దవాడు కనిపించి నాకు చాలా ఆనందం వేసింది. నా 3 పిల్లలు మీ స్కాలర్షిప్స్ ద్వారా చదువుకొని అమెరికా వచ్చారండి, వాళ్ళు మీ సభ్యత్వం తీసుకుంటారంటే నేను అసలు నమ్మలేకపోయాను. మేము ఇక్కడ జాబ్ చేయడమే కాదు అమెరికా కూడా రాగలుగుతున్నారంటే అందుకనే ఇంకా సంతోషం ఏదంటుందండి. వెరీ హ్యాపీ. అలాగే మీ అందరినీ కోరేది కూడా విద్యార్థుల్ని, ఈ స్కాలర్షిప్ అనేది మేమేదో గొప్పని మీరేదో తీసుకుంటున్నారని కాదు. మేము ఒకప్పుడు వేరే వారికి హెల్ప్ తీసుకొని ఈ స్థాయికి వచ్చాం. మీరు కూడా రేపు ఇదే స్థాయికి వచ్చి మీరు 10 మందికి హెల్ప్ పడి మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళాలండి. ఎందుకంటే కమ్యూనిటీ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకా మా ఆప్తాలో 30 సర్వీసులు ఉన్నాయి. అంటే ఒక విద్యార్థి అమెరికాలో అడుగుపెట్టినాక చదువుకోవడానికి వస్తే ఆ అబ్బాయిని ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకొని అకామిడేషన్ ఇచ్చి తర్వాత యూనివర్సిటీ హెల్ప్ చేసి చదువు అయిపోయిన తర్వాత కూడా కెరీర్ గైడెన్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఆ అబ్బాయికి కొత్తగా వచ్చే టెక్నాలజీస్ ఏఏ కానివ్వండి, ఎంఎల్ కానివ్వండి, దానికి సంబంధించిన కెరీర్ గైడెన్స్ని ఫ్రీగా ఇస్తూ, అలాగే తర్వాత జాబ్ అసిస్టెన్స్ అనే ప్రోగ్రాం ద్వారా మా నెట్వర్క్లో ఉన్న ఎంప్లాయర్స్, హైరింగ్ మేనేజర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చి ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళకి ఇస్తా. దాని తర్వాత కూడా ఆఖరికి మాకు మ్యాట్రిమోనియల్ అనే సంస్థ ద్వారా మన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మ్యాట్రిమోనీ సంస్థ ఉంది. అలాగే నెక్స్ట్ జన్ అంటే పెళ్ళైన తర్వాత ఆ పిల్లలకి అక్కడ ఎడ్యుకేషన్ విధానం వేరు, ఇండియాలో పెరిగిన విధానం వేరు, ఇండియన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. సో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన కల్పిస్తూ ఎటువంటి కోర్సులు చేయాలి, ఇక్కడైతే మీకు ఎంసెట్ లేకపోతే నిట్ ఉంటుంది, కానీ అక్కడ వేరే రకంగా ఉంటుంది. వాటన్నిటి మీద అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, అలాగే బిజినెస్ ఫోరం ద్వారా బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ, ఇట్లా నిరంతరం ఒక మనిషి ఎన్ఆర్ఐ జీవితంలో మొదలుపెట్టి ఎటువంటి సమస్యలు, ఎటువంటి అవసరాలు ఉంటే వాటన్నిటికీ ఒక ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఆప్తా ముందుకెళ్తుంది. అలాగే ఇక్కడున్న సభ్యులు, ఇక్కడున్న మా ప్రజలందరికీ, మా కమ్యూనిటీ పీపుల్ అందరికీ కూడా ఏదో ఒకటి చేయాలన్న తలంపు ఉంది. మీరందరూ కూడా మాతో చేయి వేసి మీరు ఇవాళ బెనిఫిషియరీ రేపు ఇంకొక 10 మందికి సహాయపడాలని కోరుకుంటూ, అలాగే మీరు అమెరికా వచ్చినా కానీ ఆప్తా అనే ఒక సంస్థ ఉందని గుర్తుపెట్టుకోండి. మీరు ఆప్తా వెబ్సైట్కి వెళ్తే ap-ta.orgకి వెళ్తే మా సభ్యుల వివరాలన్నీ ఉంటాయి. మేము మీకంటూ ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అమెరికాలో ఉందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంత ఏమంటారు టైట్ స్కెడ్యూల్లో కూడా వచ్చినటువంటి అతిథులందరికీ పేరున నమస్కారాలండి. నాకు తెలుసు గంట గారికి ఎంత పెద్ద పని ఉంది, నిన్న రాలేకపోయారు, ఫ్లైట్ మిస్ అయింది.
కేవలం మన మీద ఉన్న ప్రేమతోటి రావడం జరిగింది. అలాగే కన్నా లక్ష్మీనారాయణ రెడ్డి గారి పెద్దలు అమెరికా కూడా రావడం జరుగుతుంటుంది. గంట గారు కానీ కన్నా గారు కానీ అమెరికాలో ఉన్న కన్వెన్షన్స్కి ఇంత దూరం నుంచి అటెండ్ అయ్యారు. కేవలం కమ్యూనిటీ మీద ఉన్న ప్రేమతో వచ్చారు. అలాగే పెద్దలు సానా సతీష్ గారు అయితే ఏంటి, కిలారోషయ్య గారు, డేగల్ ప్రభాకర్ గారు, అందరూ హరివర్ధన్ గారు, ఎవ్రీవన్. మరీ ముఖ్యంగా మాకు ఇక్కడ చెప్పదలుచుకుంది మా సుబ్బుకోట గారు. పెద్ద ఆయన మాకు ఎన్నో అండదండలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. మీకు సుబ్బు గారు అంత పెద్ద మనిషి మీకోసం గుంటూరు ఇంత దూరం వచ్చారు అమెరికా నుంచి అంటే కమ్యూనిటీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవచ్చు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. బాగా చదువుకోండి, బాగా అభివృద్ధిలోకి రండి, సమాజానికి సేవ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.